అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమ్. అయితే నిన్నటి నుంచి కూడా జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ వీడియోలు తెగ వైరల్గా మారాయి. అయితే ఈ నేపథ్యంలోని భార్య రెడ్ హ్యాండెడ్గా భర్త వేరే వాళ్ళతో ఉండడం ఆమె పట్టుకోవడం కూడా జరిగింది. అయితే అటు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఇంత చేసినా సరే అంటే ఇది ఒక్కటే ఆయన ఫస్ట్ కాదు, చాలా వరకు ఆయనకి ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి, అంటే తెలిసి 6 ఉన్నాయి, తెలియకుండా చాలా ఉన్నాయని చెప్పి ఆమె చెప్పకనే చెప్తూ తీరా వచ్చేసరికి నాకు నా భర్తే కావాలి, తనతోనే నేను ఉంటాను అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇటువంటి కేసెస్లోని భార్యలు ఎందుకు ఈ విధంగా భర్త ఎన్ని చేసినా సరే భరించాలి, సో ఎండ్ ఆఫ్ ద డే నా భర్తే నాకు కావాలి అని చెప్పి ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? అండ్ ముఖ్యంగా అటు డిఐజీ గతంలో చూసుకుంటే డిఐజీ రాసలీలలు కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడ మాటలో తెలుసుకొని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే గౌతమి. రైట్, గతంలో మనం మాట్లాడుకున్నాం మ్యామ్, డిఐజీ అతని రాసలీలలు భార్య బయట పెట్టడం అండ్ ఇప్పుడు ఇతంది. సో ఇదంతా మనం చూస్తూ ఉంటే ఒక హోదాలో ఉన్న వాళ్ళు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అండ్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి భార్యలు నా భర్త ఎంత తప్పు చేసినా, ఎంతమందితో తిరిగినా నేను నా భర్తతోనే ఉంటాను, నా భర్త నాకు కావాలి. సో దీని గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ వైఫ్ వర్షన్కి వస్తే అమ్మ కళ్యాణి హానెస్ట్ వైఫ్ అని అనుకోవాలి. ఎందుకంటే హస్బెండ్తో కంటిన్యూ అవ్వాలనుకుంటుంది. దానికి కారణాలు ఏమన్నా కావచ్చు. కానీ ఇప్పుడు ఈ జానకిరామ్ అనే అతని వ్యక్తి జిహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అని ఇంత పొజిషన్ వచ్చే కొద్ది ఏమవుతుందంటే డబ్బులు ఎక్కువైపోతాయి వీళ్ళకి. డబ్బులు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో రుచించం, బయటకు వెళ్ళాలి, ఈ డబ్బుతో నేను ఏం చేసుకోవాలి, ఒక కొత్త క్యాండిడేట్ని తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే కొత్త అలవాట్లు నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి ధోరణిలో ఈ మందుకు అలవాటు పట్టము, దాంతోపాటు అమ్మాయిల్ని తెచ్చుకోవడము. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ దొరికాడు కదా ఆయన. అయితే కళ్యాణి వర్షన్కి వస్తే హస్బెండ్ అలా చేస్తున్నాడని తెలిసినప్పుడు ఈమె పట్టుకోవడం అంతా బాగానే ఉంది. దానికోసము మీడియా వాళ్ళని, తర్వాత పోలీసు వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈమె ఆమె టార్గెట్ ఏంటి, అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరైనా అనాథరైజ్డ్ 2 పర్సన్స్ ఒక రూమ్లో ఉన్నా కూడా తప్పు కాదని కోర్టు చెప్తోంది. అంటే వాళ్ళ మధ్య ఏదైనా జరిగింది అని మెడికల్గా ప్రూవ్ అయితే తప్ప వాళ్ళు తప్పు చేసినట్టు కాదు అనేటువంటి రూల్స్ వచ్చేసాయి, కొత్త రూల్స్. 2 గదిలో ఉన్నా కూడా ఇప్పుడు తప్పు కాదు. పెళ్లి కాని వాళ్ళు ఉన్నా, పెళ్ళైన వాళ్ళు 2 గదిలో తలుపులు వేసుకున్నా కూడా అది తప్పు కింద రాదు అనేటువంటిది ఒక చట్టంలో ఒక మార్పులు జరిగి ఈ మధ్య బయటకు వచ్చింది అది. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా పట్టుకొని 10 మందికి చూపిస్తే తప్పు జరిగిందని అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు 4 కొంచెం భయపెడదామనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం అనేది కరెక్టే, నేను కాదని చెప్పట్లేదు. అలా అని ఒక వ్యక్తి మీద 10 మంది వ్యక్తులు దాడి చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది నా ఒపీనియన్. ఎందుకంటే నీ హస్బెండ్ని నువ్వు సరి చేసుకొని మళ్ళీ ఆయనతో కంటిన్యూ కాకూడదు, బాగా తుక్కుకు తన్నేసి వాడిని వదిలేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంటేనే ఆయన మీద నువ్వు చేయి చేసుకునే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. నా భర్తతో నేను కాపురం చేయాలి, మళ్ళా నాకు ఆయన కావాలి, ఆయన సంపాదించేటువంటి ఏదైనా కావచ్చు, ఫెసిలిటీస్ కావాలి, నా భర్తతో నేను కంటిన్యూ అవ్వాలి ఫర్దర్గా అనుకున్న దానివే అయితే నువ్వు వాళ్ళ చేత చేయి చేసుకోనివ్వకుండా ఉండవలసింది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎన్ని తప్పులు చేసినా కూడా వాడికి ఒక ఆత్మాభిమానం, ఒక పౌరుషం అనేది ఉంటుంది. దట్టు వాళ్ళ అమ్మ సపోర్టు, వాళ్ళ సిస్టరో ఎవరో మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈమెని బాధించినట్టుగా కళ్యాణిని మనకి ఒక కంప్లైంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు వాళ్ళు ఉన్నారని తెలిసి, వాళ్ళు సపోర్ట్ ఉన్నారని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఆ ఇంటికి మళ్ళీ గుమ్మం తొక్కి మళ్ళీ భర్తతో సంసారం చేసుకోవాలనుకున్నప్పుడు ఇంతమందిని తీసుకెళ్ళి ఆయన మీద చేయి జయించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి. కరెక్టే, ఆయన తప్పు చేసినాడు, నేను కాదనంటాను, చాలా తప్పులు చేసి ఉండొచ్చు. నువ్వు ఇప్పుడు పట్టుకున్నది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు, కానీ చేయి చేసుకోవడం అనేది ఒక వ్యక్తి మీద, ఇంతమంది వ్యక్తులు చేయి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కొట్టడం ఎలా ఉందంటే వీడికి అసలు 20 ఏళ్ళ అమ్మాయి ఎక్కడ దొరికింది అన్నట్టు కొడుతున్నారు. వాడు తప్పు చేసినట్టు కొడుతున్నట్టు లేదు, అరే వీడికి ఇంత ఛాన్స్ దొరికిందే అని కొడుతున్నట్టుంది తప్ప ఏదో పగబెట్టుకొని పాత పగలేసుకుని అరే వీడేంటి ఇంత అనుభవించేస్తున్నాడు, వీడికేంటి ఇంత వైభోగం అన్నట్టు కొడుతున్నట్టుంది. కానీ నిజంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు తీసుకునేటువంటి నిర్ణయము ఆవేశం ఉండదు. నిదానంగా కూర్చోబెట్టి
ఇంత రెడ్ హ్యాండెడ్ దొరికారండి, మీ ఎక్స్ప్లెనేషన్ ఏందని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అసలు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పరిచయం ఏంటి, అవన్నీ కనుక్కుని పెద్ద మనుషులు ఒక నలుగురు వెళ్ళి చూడటము, మాట్లాడటము, ఆమెను సరిచేయటము, ఆమె జీవితాన్ని మళ్ళీ అదొక మంచి గాడిలో పడేయడానికి ప్రయత్నం చేయడం అనేది పెద్ద మనుషులు చేసేటువంటి పని. ఓకే. అండ్ మేడం ఆమె ఈ విషయం కూడా మేము అడగడం జరిగింది. సో ఆమె ఏంటంటే ఓకే నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నా, కానీ గతంలో కూడా ఆయన ఇలాగే ఓయోలో దొరకడం, అప్పుడు కూడా జస్ట్ పోలీసుల వరకు వెళ్ళలేదు, ఆయన్ని మందలించి తన వైపు మళ్ళీ వస్తాడు అని చెప్పి ఆశతోని తను బిహేవ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవడం వల్లనే నేను ఇంతమందిని వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి ఆమె ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు ఇంతమందిని వేసుకుని వెళ్ళినావమ్మా, ఆయన్ని కొట్టడం అనేది కరెక్ట్ కాదంటున్నాను నేను. ఒక మనిషిని చేసుకునే హక్కు ఎవరి మీద ఎవరికి లేదమ్మా, అది చట్టం చూసుకోవాలి, చట్టం చూసుకుంటుంది. నువ్వు అప్పుడే ఫస్ట్ టైం జరిగినప్పుడే నువ్వు క్షమించాను అంటున్నావు, మళ్ళీ నీకు స్మెల్ వచ్చింది కదా ఈయన ఇలా తిరుగుతున్నాడని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు, నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు, నువ్వు షీ టీమ్స్కి ఎందుకు వెళ్ళలేదు, చాలా ఉన్నాయి కదా, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది. ఇలా కొట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదమ్మా. ఎందుకంటే ఎవరు ప్రపంచంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ తప్పు చేశాడు, చాలా తప్పు చేశాడు, నేను కాదనటం. అలా అన్నప్పుడు సంసారం నువ్వు మళ్ళా కావాలి, మళ్ళీ అతని దగ్గరికి నేను వెళ్ళాలి అనుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఎన్నుకున్న పద్ధతి ఇది కాదు, ఎన్నుకోవాల్సిన పద్ధతి ఇది కాదు. అతన్ని పట్టుకొని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి గౌరవంగా నలుగురు పెద్ద మనుషులను తీసుకొని పోయి కూర్చోబెట్టి ఏం జరిగిందో తెలుసుకుని ఫర్దర్గా నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే సంసారం బాగుంటుంది, లేదంటే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఒక బెదిరింపు లేఖ రాయటమో ఒక పేపర్ మీద రాసుకొని సంతకాలు పెట్టుకుని పెద్ద మనుషుల మధ్యలో మళ్ళా నువ్వు సంసారం చేసుకుంటూ అతని మానిటర్ చేసుకుంటూ ఉండడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇక్కడ నువ్వు అందరికీ అతను చుట్టుపట్టించేసేసి 4 బాధలు బాధిపిచ్చేసేస్తే రేపు పొద్దున మళ్ళీ నువ్వు అతని దగ్గరికి ఇప్పుడు ఏమంటున్నావు, నాకు ఆయన కావాలి, ఆయన మారాలి అంటున్నావు. ఇక్కడ మార్పు ఎలా జరుగుతుంది? అంత వైలెంట్ గా ఆయన ఇప్పుడు ఇది అదునుగా తీసుకుంటాడు కదా. మరి ఇంత వైలెంట్ గా బిహేవ్ చేసినప్పుడు ఆయన మాత్రం ఊరుకుంటాడా? రేపు పొద్దున తను కొట్టిన వాళ్ళందరి మీద తను మళ్ళీ కేసు పెడితే అందరి పరిస్థితి ఏమవుతుంది? సో ఎన్నుకోవలసిన విధానము ఇది కాదు. అతనికి బుద్ధి మాటలు చెప్పి నలుగురిని కూర్చోబెట్టి సీరియస్ యాక్షన్, మళ్ళా కనుక ఇలా జరిగితే నేను పోలీస్ కేసు పెడతాను, నీ ఉద్యోగానికి ఎఫెక్ట్ పడుతుందని చెప్పి అప్పుడు బెదిరించుకునే పద్ధతులు కొన్ని ఉంటాయి. దానికి సరి అయిన మనుషుల్ని ఎన్నుకొని వెళ్ళడం అనేది చేయాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని ఇన్ని ఛానల్స్లో ఆయన గురించి ప్రచారం వచ్చేసిన తర్వాత మీరు ఈ రోజు నా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా టీవీ పెట్టి చూడండి, మొత్తం ఆయన గురించే అసిస్టెంట్ కమిషనర్ రాసలీలలు అనేటువంటిది ఒక పెద్ద హెడ్డింగ్ వీడియోలు అదే కార్యక్రమం ఎక్కడ పెట్టినా కూడా వైరల్ అయిపోయింది. ఇంత వైరల్ అయిపోయిన తర్వాత ఆయన కూడా పరువు ప్రతిష్ట అనుకుంటాడు కదా, చేసింది తప్పే, అది పబ్లిక్లోకి రాలా. కానీ నువ్వు సంసారపక్షంగా నువ్వు ఆయనతో కలిసి ఉండాలనుకున్నప్పుడు నువ్వు 4 గోడల మధ్య సమస్యను పరిష్కరించుకోకుండా నువ్వు మీడియాకి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి నా హస్బెండ్ మారుతాడు అనుకున్నా అని చెప్పి నువ్వు ఇంత పబ్లిక్ చేసిన తర్వాత అతను మళ్ళీ నిన్ను కరెక్ట్గా వచ్చి మళ్ళీ నీతో సంసారం చేస్తాడని నీకేంటి గ్యారంటీ? ఇప్పుడు నీ వంక పెట్టుకొని ఆయన ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉంది కదా, కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది కదా. అండ్ ఇంకొకటి మేడం, ఆవిడ చెప్పే మాటల్లోని అటు వాళ్ళ అత్తమామ దగ్గర నుంచి ఆమెకి థ్రెటనింగ్ ఉందని చెప్తోంది. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు ఆమెను చంపడానికి ప్రయత్నించారని కూడా చెప్తోంది. దానికి హస్బెండ్ కూడా తోడయ్యారని చెప్తోంది. మరి ఇంత థ్రెటనింగ్, ఇంత ఆమెకి అక్కడ సెక్యూరిటీ లేదు అని తెలిసినప్పుడు ఇంకా తన భర్తే కావాలని కోరుకోవడంలోని ఏం ఉండొచ్చు అంటారు? అంటే ముఖ్యంగా చాలా మంది ఫైనాన్షియల్ పొజిషన్ అమ్మా, నువ్వు చేసుకుందే రెండో పెళ్ళి, రెండో పెళ్లి చేసుకోవడం తప్పు అనట్లా నేను, రెండో పెళ్ళి అతను చేసుకోవడం తప్పు అనేది నేను తప్పు అని నేను అనటంలే. కాకపోతే ఇంత కష్టపెడుతున్నాడు, ఇంత బాధ పెడుతున్న మనిషిని ఎందుకు భరించాల్సి వస్తుంది? అత్తగారు అంత హింస పెడుతున్నప్పుడు నువ్వు స్టార్టింగ్లో ఏం చేసావు? ఆడబడుచు బాధ పెడుతున్నప్పుడు అప్పుడు ఏం చేసావు? ముఖం వాసేలాగా నీ భర్త కొట్టినప్పుడు ఆ రోజు నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇప్పుడు ఉమెన్స్ సెల్ ఉన్నాయి, పెళ్ళైన వాళ్ళకి వేరే ఉంది, పెళ్లి కాని వాళ్ళకు ఉంది, అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత పబ్లిసిటీ చేయరు, పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళరు, కోర్టు దాకా తీసుకెళ్ళరు. అప్పుడే వాళ్ళు పిలిచి 4 గోడల మధ్య కూర్చోబెట్టి ఇంకొక మనిషికి తెలియకుండా, ఇంకొక ఫ్యామిలీ కూడా తెలియకుండా, వాళ్ళకి తప్ప ఎవరికి తెలియకుండా మనం చెప్తేనే తెలుస్తుంది వేరే వాళ్ళకి. అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు, షీ టీం వాళ్ళు. పిలిచి శుభ్రంగా ఈయన కౌన్సిలింగ్ చేసి ఏం జరుగుతుంది, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆయన చరిత్ర మొత్తం ఫోను డేటా తీసి అది కూడా ఆథరైజ్డ్గా తీసి అన్ని చెక్ చేసి ఆయన భయం పెడతారు. ఆయన ఎక్కడ కొట్టాలో ఆ టైంలో కొట్టాల్సి వస్తే కూడా ఒక దెబ్బ వేస్తారు. ఏందనే కాదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే. ఈమె తప్పు లేకుండా ఆయన తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకి దెబ్బలు పడేయి.
ఆ పద్ధతిలో ఎన్నుకొని ఉండాల్సింది నువ్వు. ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నావు? అత్తమా హింస పెడుతుంటే, ఆడబడుచు పెడుతుంటే. సరే వాళ్ళకేంటంటే నా కొడుకు సంపాదిస్తున్నాడు, ఈ ఒక్కటే ఎందుకు తినాలి, నా కొడుకు ఇంకో పెళ్లి చేసుకుంటే నాకు కట్నం వస్తుంది కదా, ఇలాంటటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు అండ్ ఉన్నటువంటి ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నది ఆవిడ, అంటే మగవాడు కదా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు నీకెందుకు అని కూడా అన్నాడు. అయితే తల్లిదండ్రులే ఈ విధంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఇలాగే బిహేవ్ చేయడంలో తప్పు లేదు అని చెప్పి మరి కొంతమంది అంటారు. అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంత మాత్రం నిజంగా జరిగిపోతుంది. నువ్వు డెసిషన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవాలి. నీ భర్తతో మళ్ళీ నువ్వు సంసారం చేయాలనుకుంటే ఇలాంటి పద్ధతి ఎన్నుకోకూడదు. మహిళా మండలి ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు వాళ్ళతో. అలా కాకుండా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నా భర్త కావాలి అంటే డెసిషన్ ఆయిందే అవుతుంది. అప్పుడు ఓకే ఈ వంక పెట్టుకొని మళ్ళీ నీకు నాకు వద్దని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది దాడి చేశారు కదా, వాళ్ళందరి మీద మాకు కంప్లైంట్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా చట్టపరమైన చట్టాన్ని మనము చేతుల్లోకి తీసుకోకూడదు. మనకు కొన్ని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితుల ప్రకారం పోవాలి. 10 మందిలో భర్తని అగౌరవం పాలు చేసినట్టే కదమ్మా. ఎంత కాదనుకున్నా నువ్వు భర్త అని అంటున్నావు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. నా భర్త నేను మళ్ళీ ఆయన దగ్గరికి పోతాను అంటున్నావు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. అంత పోవాలనుకున్న దానివి ఇంత గబ్బు చేయకూడదు కదా మనిషిని. ఇంత పబ్లిక్లో ఇంత బద్నాం చేసేసావు కదా ఇప్పుడు. అలా కాకుండా నేను ఇందాక చెప్పిన పద్ధతిలో పోయి ఉంటే బాగుండేది, ఆమె సంసారం నిలబడేది, ఆయన కూడా కొంచెం భయంగా ఉండేవాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే కొంతమంది మగవాళ్ళ ధోరణి స్టార్టింగ్ నుంచి కూడా పెరిగిన వాతావరణం కావచ్చు. తల్లిదండ్రులు అయితే అలా పెంచరమ్మా బిడ్డలు ఇలా అవ్వాలని. ఏ తల్లిదండ్రులు కూడా కోరుకుని అలా పెంచరు బిడ్డని. పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆ ప్రభావం అనేది ఆ మనిషి మీద ఉండడం వల్ల అలాంటి కోరికలకి, అలాంటి వ్యసనాలకి. అండ్ ఇక్కడ పిల్లలు లేకపోవడం కూడా ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చా మ్యామ్? ఒక అడ్వాంటేజ్ అంతే కదా. పిల్లలు లేరు, ఏమీ లేదు, అనుభవించరాదు, డబ్బులు బోల్డ్ అంతుంది, ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఈ మధ్య కొంచెం భార్యలు కూడా, నేను ఈమెని ప్రత్యేకించి అనట్లేదమ్మా, కొంతమంది భార్యలు భర్త విషయంలో చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, నెగటివ్గా బిహేవ్ చేయడం, నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయి కూడా. భర్తను గౌరవించమని నేను అనటంలే, నిన్ను గౌరవించి నిన్ను ప్రేమించాలి భర్త అంటే నువ్వు కూడా అంతో ఇంతో ప్రేమ చూపించాలి. భర్త పట్ల ఒక నిరసన వ్యక్తం చేయడము, ఆయన పొద్దున్నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేసేస్తే ఆయన సరైనటువంటి ఆదరణ లభించకపోవడం వల్ల ఈ మగవాళ్ళు పక్కదారి తొక్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నా. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు జానకిరామ్ కేస్, ఇట్ మే నాట్ రిలేటెడ్, బట్ వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ ద సొసైటీ, లేడీస్ కూడా మారాలి. ఒక అగ్రెసివ్ నేచర్, పొద్దున్నుంచి ఆడ కష్టపడి సాయంత్రం ఇంటికి వస్తే ఏడకపోయామని అడగటము, సెల్ ఫోన్లు చెక్ చేయటము, అనుమానించటము, ఇవన్నీ చేస్తే మగవాడు ఏం చేస్తాడంటే, అరే ఇంత మనశ్శాంతి లేని కొంపలో నేను ఎందుకు ఉండాలని చెప్పి వాడు డబ్బు ఉంది ఏం చేసుకుంటాడు. సో అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకొని ఎక్కడ మనశ్శాంతి అంటే ఒక దగ్గర లేకపోతే ఎత్తుక్కుంటున్నాడు వాడు మనశ్శాంతి. వాడు అంటే ఆడవాళ్ళ వల్ల మనశ్శాంతి కూడా వాడికి దూరం అవుతుంది అనేటువంటిది ఇక్కడ కొంచెం అర్థమవుతుంది. సో అది కూడా ఆడవాళ్ళు కూడా కొంతమంది మారాలి. నాట్ కళ్యాణి కేస్, ఇన్ జనరల్ చెప్తున్నాను. సో ఆడవాళ్ళలో కూడా మార్పు రావాలి. ఇలా భర్తను పట్టుకుని 4 గోడల మధ్య కూర్చోబెట్టి 10 మందిని తీసుకొచ్చి 4 పీకులు బాధిచ్చేస్తే అతను మారిపోతాడనేటువంటిది భ్రమ. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, దానికి చట్టాలు ఉన్నాయి, మహిళా మండళ్ళు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కోర్టు చట్టం ఎవరికి చుట్టం కాదు, సరియైన న్యాయం మనకి కోర్టులో దొరుకుతుంది. కొంచెం వెయిట్ చేసి కొంచెం ఆగి చూడాలి, చూస్తేనే మనకి సరైన న్యాయం అనేది ప్రభుత్వం ద్వారా మనకు దొరుకుతుంది. ఓకే మ్యామ్, రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.